రైట్ నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సనత్ నగర్లో మొన్న అంగరంగ వైభవంగా టిమ్స్ హాస్పిటల్ని గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇందులో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ వర్కర్స్కు వాళ్ళకి ఇంతవరకు కూడా సాలరీస్ ఇవ్వలేదు. 4 నెలల నుంచి వాళ్ళకు రావాల్సిన సాలరీ కూడా వాళ్ళు డ్యూలో ఉన్నది. మరి వాళ్ళు ఒక మంత్ రాకపోతేనే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న కార్మికులకు ఇప్పటి వరకు 4 నెలలు అవుతున్నా కూడా వాళ్ళకి ఎలాంటి జీతం కూడా ఇవ్వకపోవడం కూడా వాళ్ళ కాంట్రాక్ట్లో కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా ఇక దీన్ని చూస్తే పేరు కూడా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని కూడా పేరు నామకరణం పెట్టడం జరిగింది. మరి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తిని ఇక్కడ పేర్లు పెట్టడం, విగ్రహాలు పెట్టడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అది ఎటు చూసినా తెలంగాణలో ఆంధ్రకు సంబంధించిన వ్యక్తుల విగ్రహాలు పెట్టడం కానీ, ఇప్పుడు ఆంధ్రకు సంబంధించిన పేర్లు పెట్టడం కానీ, అసలు ఈ పేరు ఎవరు పెట్టమన్నారు, ఎవరు అడిగారు? వాళ్ళకు ఒకవైపు 4 నెలల కాంచి వాళ్ళకు జీతాలు లేక వాళ్ళు అలమటిస్తుంటే వాళ్ళ బాధలు వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు నిరసన చేస్తున్న క్రమంలో వాళ్ళను ఇటు ప్రెస్కు అనుమతించకుండా, ప్రెస్ వాళ్ళను లోపలికి అనుమతించకుండా కానీ కట్టుదిట్టంగా అనేక మంది పోలీసులు ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి తెలంగాణలో 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనేక సమస్యలు అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఏ సమస్యలు కూడా పూర్తి స్థాయిలో కూడా తీర్చని అదిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు రావాల్సిన ఏముంది? ఒకవైపు వాళ్ళకు 4 నెలల నుంచి జీతాలు రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో వాళ్ళకు రావాల్సిన డ్యూ అమౌంట్ ఉందో అది విడుదల చేయకుండా, కాంట్రాక్టర్లతో మాట్లాడకుండా, కనీసం ఒక ప్రెస్ను కూడా లోపలికి పంపకుండా వాళ్ళను బయటికి వెళ్ళకుండా వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి అనేక ఇబ్బందులు పెడుతున్నది ఈ ప్రభుత్వం. మరి ఎప్పటి వరకు చూస్తే వందలాది మంది పోలీసులు కూడా ఇక్కడ పహారగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరిని కూడా లోనికి పంపట్లేరు, లోనున్న బయటికి పంపట్లేడు, ప్రెస్కు అనుమతించడం లేదు. ఇక్కడ చూస్తే అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మరి వాళ్ళ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఎవరున్నారో వాళ్ళకు సంబంధించిన మరి ఎందుకు ఆ మొండి బాయకాలు ఎందుకు రావట్లేదు? ప్రభుత్వం ఇవ్వట్లేదా? ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? లేకుంటే ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోవడం లేదా? అసలు వైద్య శాఖ ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నారు? మంత్రి గారు ఏం చేస్తున్నారు? వాళ్ళకి రావాల్సిన బిల్డింగ్ ఏముందో, వాళ్ళకి కలిసిన జీతాలు ఏదైతే ఉందో సకాలంలో వస్తున్నాయా రావట్లేదా అన్న ఆరాలు తీసుకోవాలి కదా. తీసుకోకుండా ఇట్లా వాళ్ళకు డే బై డే వాళ్ళకు రెక్కడితే కానీ డొక్కాలని కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్లో నివసించాలంటే రెంట్లతో సహా ఖర్చులతో సహా వాళ్ళకు భారంగా ఉంటుంది. మరి వాళ్ళ పిల్లల జీవితాలు ఏం కావాలి? మరి ఇలాంటి సమయంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతుందో, వాళ్ళకి రావాల్సిన జీతాలు ఏదైతుందో వాళ్ళకు సక్రమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రకంగా చేయడం అనేది చాలా అమానుషకరం. వైపు చూస్తే చూడండి, అసలు పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడి దాకా కూడా పహారగా వస్తున్న పరిస్థితి. అనేక మంది పోలీస్ బృందాన్ని ఇక్కడ మోహరించారు, ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. చాలామంది పోలీసులు ఇక్కడ ఇక్కడ ఆసుపత్రి కాదు ఇది, ఒక సెక్రటరియట్ లేక ఒక కంటోన్మెంట్ ఒక 144 సెక్షన్ ఉన్న అది ఇక్కడ చూపిస్తుంది. మరి ఇక నిజంగా ఇది హాస్పిటలా లేకుంటే 144 సెక్షన్ ఉన్న ప్రదేశం అన్నట్టుగా ఉంది. మరి ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇంతమంది పోలీసులు ఉండి ఇక్కడ ఏం చేయడానికి ఇదంతా? కనీసం ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంది, వాళ్ళ నిరసన ఏంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ బాధ తీర్చే విధంగా ఉండాలి. కానీ అనేక మంది పోలీసులను ఇక్కడ పెట్టి 144 సెక్షన్ ఇదేమన్నా 144 సెక్షన్ ఉంటే నిజంగా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏదైతుందో వాళ్ళకు శాంతియుతంగా నిరసన చేస్తున్న పరిస్థితి. మరి ఈ సమయంలో కూడా వాళ్ళని అనుమతించకుండా, ఆ ప్రెస్కు అలౌ చేయకుండా ఇదంతా చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి అనేక విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎవరికి కూడా సకాలంలో జీతాలు రావట్లేదు. ఇట్లా పోలీసు వాళ్ళకు కూడా రావాల్సిన బకాయిలు అన్ని పెండింగ్లో ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా రావని పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య తలెత్తుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు అసలు ఏం ఆలోచిస్తున్నారో, మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది, మరి సంబంధిత శాఖ అధికారులు కూడా ఏం చేస్తున్నారు? మరి సకాలంలో రాని బకాయిలు ఏమంటుందో సకాలంలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి కదా. ఇదంతా ఏంది? చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్.